సహృదయ మిత్రమండలి వారి సారథ్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో పిఠాపురం లూథరన్ చర్చి ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సహృదయ మిత్రమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైన టీవీఎల్ నరసింహారావు 3వ వర్ధంతి సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరమునకు వైద్య సహాయం నిమిత్తము సుమారుగా 100 మంది వరకు హాజరయ్యారు. అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ ఈ శిబిరంలో హాజరైన అందరికీ పరీక్షలు చేసి కంటి శుక్లములకు సంబంధించిన ఆపరేషన్ నిర్వహించి ఉచితముగా కళ్లద్దాములు అమర్చడం, ఆపరేషన్ సమయంలో ఉచిత భోజనం, రవాణా వసతి సహృదయ మిత్రమండలి వారే కల్పిస్తారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం తల్లి పిల్లల ఆసుపత్రి డాక్టర్ పిఎన్ రాజు రిబ్బన్ కటింగ్ చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. జోహార్ జోహార్ టీవీఎల్ నరసింహరావు గారు, బలమైన సామాజిక స్పృహ గల టీవీఎల్ నరసింహరావు గారు, బలమైన దేశభక్తి గల టీవీఎల్ నరసింహరావు గారు. నా పేరు శ్రీనివాస్ అండి, సహృదయ మిత్ర మండలి అధ్యక్షులు. నేడు మా మిత్రమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి టీవీఎల్ నరసింహరావు గారు ఆయన 3వ వర్ధంతి సందర్భంగా లూథరన్ చర్చిలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో మెగా కంటి వైద్యశాల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రస్తుతం కొంతవరకు సభ్యులు వాళ్ళు వచ్చి ఉన్నారు, ఇంకా వచ్చే అవకాశం ఉంది. సహృదయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ రోజున లూథరన్ చర్చ్ ప్రాంగణంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో పిఠాపురం పట్టణ ప్రజానీకానికి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నగరం నలుమూలల నుంచి కూడా దగ్గరగా 100 మంది వరకు కళ్ళ పరీక్షలపై వచ్చినటువంటి అభ్యర్థులు వచ్చారు. వారిని పరీక్షించి వారికి కావాల్సినటువంటి కంటి శుక్లకు సంబంధించినటువంటి కానీ, క్యాటరాక్ట్ సంబంధించినవి కానీ, గ్లూకోమా అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఏమైనా పరిగణలో ఉంటే పరిశీలనలో దొరికితే వాటికి తగు చికిత్సను ఏర్పాటు చేసి తిరిగి మళ్ళా వారి ఇళ్లకి పంపించే ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వాళ్ళకి ఉచితమైనటువంటి ఆపరేషనే కాకుండా దానికి తగిన మందులు, కళ్ళజోళ్ళు, అలానే ఒకవేళ అక్కడ బెడ్ మీద ఉంటే భోజనం వస్తువు కూడా ఏర్పాటు చేసి అది పూర్తి అయిన తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ పంపించడం జరుగుతుంది.